హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పండుగలు వస్తున్నాయి కదా, దసరా పండుగ వస్తుంది. రకరకాలుగా ఈ స్వీట్ డిష్లు చేసుకుంటారు కదా, తినడానికి పిల్లలకు సెలవులు వస్తున్నాయి. చాలామంది పిల్లలకి చేసి పెట్టండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. కొలతలు చూడండి. ఇది ఒక కప్పు పంచదార, ఒక కప్పు రవ్వ, బాంబే రవ్వ అనమాట, ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి. ఇందులో తెల్ల నువ్వులు, సోంపు, ఇలాచి పౌడర్ అనమాట. ఇవి లెక్కలు. ఇది వచ్చింది ఇప్పుడు 1 కప్పు. ఈ కప్పుతోనే ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో సరి సమానంగా తీసుకోవాలండి అన్ని వస్తువులు. ఇది 1 కప్పు నెయ్యి అనమాట. ఇప్పుడు నెయ్యి వేసేస్తున్నాను ఇందులో. ఇది కరిగించుకోవాలి ముందు. పంచదార వేసేయాలండి ఇందులోనే. పంచదార. ఇప్పుడు 1 కప్పు పాలు వేయాలి. ఒక కప్పు పాలు అన్నీ సేమ్ ఇది కొలతలు అన్నమాట. ఇప్పుడు దీన్ని కరగబెట్టాలండి. పంచదార కరిగే వరకు మనము కలుపుకోవాలన్నమాట. పంచదార కరిగిపోవాలండి, అంతే. కొద్ది కరగాలండి. పంచదార కరిగి చేసేస్తే అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిపి చల్లారాలండి. పొయ్యి నుంచి దించిన తర్వాత కాసేపు చల్లార్చాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇది వేసుకుంటాము. 1 కప్పు. ఇందులో కప్పు రవ్వ. మీరు ఈ కొలతలు ఏదైనా తీసుకోండి. కప్పు తీసుకోండి, గ్లాస్ తీసుకోండి, ఇంకేదైనా మన మెజర్మెంట్ కప్పులు ఉన్నాయి కదా, అవి తీసుకోవచ్చు. ఇవి వేసేస్తున్నాం కదా. గోధుమ పిండి, మైదా పిండి అనమాట. పూర్తిగా ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇది పంచదార పులిపిలు అంటారు. ఇది చూడండి, ఇది గోధుమలతో చేసే చిన్న బిస్కెట్లు అన్నమాట. సైజు షేపులు కూడా మన ఇష్టము. చిన్నవి కోసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు. షేపులు ఏదాకా అంటే స్క్వేర్ కానీ, డైమండ్ కానీ, త్రికోణం కానీ, ఏదైనా మన ఇష్టం అన్నమాట. ఇది అయిపోయిందండి. ఇది కరిగిపోయింది పంచదార. చూడండి, కరిగిపోయింది పంచదార. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. ఇది పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాతనే మనం కలపాలన్నమాట. వేడివేడిగా కలపకూడదు. చూడండి, చల్లారింది. ఇది వేసి కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలన్నమాట. మన చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి ముద్దగా. కాకపోతే ఇది రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, వెంటనే చేసేవచ్చు. కలిపి చూపిస్తాను. చూడండి, ఇలా చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇది సెట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది రెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు మనము చేసుకోవచ్చు. ఈ పిండిని 4 ముద్దలుగా చేసుకొని మనము చపాతీలా ఒత్తుకుందాం అన్నమాట. చపాతీ చేసి 4 చూడండి, ఇది ఇలా ఒత్తుకొని 1 సెంటీమీటర్ మందం చాలండి. ఈ మందం చాలు. ఇప్పుడు ఇది మనం స్క్వేర్కి వస్తున్నాం కాబట్టి
కరెక్ట్గా 4 అంచులు సరిగ్గా ఉండేట్టు కోసుకోవాలి అనమాట. షేపులు మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది స్క్వేర్ ఎక్కువ వస్తున్నాను కాబట్టి పిల్లలకు సెలవులు ఈ రోజు నుంచి అండి, దసరా సెలవులు. ఈ పోయిన 15 రోజులుగా పిల్లలంతా ఈ పరీక్షలు చదివి చదివి అలసిపోయి ఉంటారు పాపము. ఇప్పుడు సెలవులు ఇస్తారు కాబట్టి పిల్లలకు ఇలాంటి తినుబండలాలు పెడితే, ఇది ఎక్కువ స్వీట్ ఉంటుందండి, తక్కువగానే ఉంటుంది. కాస్త బిస్కెట్ టచ్ ఇస్తుంది, చిన్నపిల్లలకి ఇస్తుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇళ్ళల్లో ఉంటారు కాబట్టి పిల్లలకు 4 రకాలు చేసి పెట్టండి. స్కూల్ వెళ్ళినప్పుడు వాళ్లకు మనం ఏమి ఇవ్వలేము, వాళ్ళు సరిగ్గా తినలేరు కూడా, ఆటల్లో చదువుల్లో పడిపోతారు, తినలేరు. అందుకని ఇలా చేసి పెట్టుకుంటే ఈ 20 రోజుల దాకా కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో 20 రోజులు కూడా బాగుంటుందండి, ఫ్రెష్గానే ఉంటుంది అండి. పొడి పిండి వేసి రుద్దాల్సిన అవసరం లేదండి, ఇలా ఒట్టిగానే వచ్చేస్తుంది. ఎందుకంటే మనము ఇది నెయ్యి వేసాం కాబట్టి చక్కగా వస్తాయండి, ఏం లేకుండా కూడా చక్కగా వస్తాయి. చూడండి ఇలా వచ్చేస్తాయి. ఇవి వేస్తాను. ఇప్పుడు చేసి పెట్టుకున్నాను కదా, ఆయిల్ వేడెక్కింది. ఎక్కువ హై హీట్ అవసరం లేదండి, కొద్దిగా చాలు. అందుకు మళ్ళీ సిమ్లో పెట్టేయాలి. ఇది ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. వేసిన వెంటనే కదపకండి, అవే వచ్చేస్తాయి పైకి. నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు తీసేసేయండి. చాలా ఇంకా ముందుగానే తీసేస్తే మంచిది, ఇలాగ మళ్ళీ ఇది అవుతుందండి. ఇది నూనె కూడా ఎక్కువ పీల్చుకోదండి, మనము ఇది నెయ్యి వేసాం కాబట్టి ఆల్రెడీ. ఇది మళ్ళీ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి మళ్ళీ వేసుకుంటాం ఒక రెండవ అయి. ఇవన్నీ 2 వాయి కూడా తీసేస్తున్నాను. ఇలా ఎర్రగా ఉన్నప్పుడే తీసేయాలన్నమాట. మనము ఇలా వేసేసుకోవాలి. మూడో వాయి కూడా వేస్తున్నామండి. అన్నీ ఒక్కొక్క కప్పులు అనమాట. మొత్తం 5 కప్స్కు ఇంత అయిందనమాట. మీరు మీ పిల్లల్ని బట్టి ఎంతమంది ఉంటారో చూసి మీ కొలతలుగా మీరు వేసుకోండి. వేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే
బాగా నెల వరకు బాగా ఫ్రెష్గానే ఉంటాయండి, బాగుంటాయి. అప్పటికప్పుడు చేసి వాళ్ళంటే పిల్లలకు చేసి పెట్టేసినామంటే ఈజీగా పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు అనమాట. చూడండి, ఫైనల్ అయిపోయిందండి ఇది. 5 కప్పులతో లెక్క అనమాట ఇది. ఇప్పుడు చూడండి, దీన్ని 5 కప్పులతో ఒక ప్లేట్ నిండుకు వచ్చిందనమాట. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చక్కగా ఇదవుతుందండి. ఎక్కువ నూనె కూడా లాగదు. చూడలేదు చూడండి, నూనె లాగదు. తక్కువ దీంతోనే అవుతుంది, తక్కువ స్వీటు, కరకరలాడుతూ. ఇది మన బజార్లో కొంటాను చూడండి, ఉరుమ బిస్కెట్లు, మైదా ఇది వెన్న బిస్కెట్ లాగా కరకరలాడుతూ బాగుంటుందండి. ఇది చక్కగా ఉంటాయి, చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటాయి. పిల్లలకు చాలా చాలా బాగుంటుందండి ఇది. ఇవ్వండి సాయంత్రం పూట చేసి. తప్పకుండా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.